శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో పవిత్రమైన ఏకాదశి. ఈ ఏకాదశిని కామికా ఏకాదశి అని అంటారు. శ్రీ మహావిష్ణువుకి ఈ ఏకాదశి అంటే ఎంతగానో ఇష్టం. చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి, అలాగే పుణ్య మార్గాన్ని వెతుక్కోవడానికి ఈ ఏకాదశి కంటే గొప్ప ఉపాయం ఏదీ లేదని చెప్పాలి. ఈ ఏకాదశిలో శ్రీహరిని పూజిస్తే ఎంతో మహిమ కలదు. కోరిన కోరికలు తీరడంతో పాటు మనుషుల పాపాలన్నీ కూడా ఈ ఏకాదశి ఉపవాసం శ్రీహరి పూజ వల్ల అన్నీ తీరిపోతాయి. ఒకసారి కుంతీపుత్రుడైన ధర్మరాజు శ్రీమన్నారాయణుడితో ఇలా అడుగుతున్నారు. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమని అంటారు? ఈ ఏకాదశిలో ఏ నియమాలు పాటించాలి? శ్రీమన్నారాయణుణ్ణి ఈ ఏకాదశిలో పూజించడం వల్ల కలిగే ఫలితమేంటి? వీటి గురించి పూర్తిగా చెప్పమన్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ములు ఇలా అంటున్నారు. ఓ ధర్మరాజా, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. ఒకానొక సమయంలో నారదుడు బ్రహ్మదేవుడిని అడిగిన ప్రశ్న ఇది. దానికి బ్రహ్మదేవుడు చెప్పిన సమాధానాన్ని నీకు నేను వివరిస్తాను. శ్రద్ధగా విను. ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని కామికా ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి అంటే శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టం. ఈ ఏకాదశి రోజు శ్రీహరిని పూజించిన వారికి అమితమైన ఫలితం కలుగుతుంది. అంతేకాదు, వారు తెలిసి తెలియక చేసిన పాపములన్నీ కూడా పోతాయి. ఇంకా వారు భూమి మీద పుట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎవరైతే ఈ కామికా ఏకాదశి రోజున శ్రీహరికి భక్తితో ఉపవాసం చేసి రాత్రిపూట జాగరణ చేస్తారో వారికి వచ్చే ఫలితం ఇంత అని చెప్పగలగడం ఎవ్వరికీ సాధ్యం కాదు. భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేస్తే వారిని చూసి యముడు కూడా భయపడతాడు. యమధర్మరాజు కోపానికి వారు ఎప్పటికీ కూడా బలి అవ్వాల్సిన పనుండదు. నరకాన్ని చూడకుండా శాశ్వతమైన విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకోగలుగుతారు. అంతేకాకుండా శ్రీమన్నారాయణుణ్ణి తులసీ దళాలతో, పువ్వుల గుత్తులతో పూజించడం ఎంతో శ్రేయస్కరం. ఇలా పూజించడం వలన శ్రీమన్నారాయణుడు తప్పకుండా ప్రసన్నుడవుతాడు. తులసీమాత అంటేనే ఎంతో పవిత్రమైన మూర్తి. తులసీదేవిని శ్రీమన్నారాయణుడికి ఈ ఏకాదశిలో పూజిస్తే ఎంతో గొప్పది. తులసీమాతకి నమస్కరించడమే ఎంతో పవిత్రమైన పని. రోజు ఉదయం లేవగానే తులసికి నీళ్లు పోయటం, తులసీమాత ముందు దీపం వెలిగించి నమస్కరించుకోవడం ఎంతో పుణ్యప్రదం. ఈ కామికా ఏకాదశి ఎంతో మహిమగలది. శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైనది కూడా. ఈ ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎన్ని పూజలు దానాలు చేసినా కలగని ఫలితం ఈ ఒక్క ఏకాదశి వ్రతంతోనే సులభంగా దొరుకుతుంది. శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన ఏకాదశి కాబట్టి ఆయనని భక్తి శ్రద్ధలతో ధ్యానించడం ఎంతో మంచిది. ఇదండి కామికా ఏకాదశి వ్రతకథ. వచ్చే ఏకాదశి వ్రతకథతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే హ్రీం శక్తి ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో తప్పకుండా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.